రెండేళ్ల నమ్మకం కార్యక్రమం ఘన విజయం, అభివృద్ధి సంక్షేమ ఫలితాలను ప్రజలకు వివరించిన మంత్రులు. నంద్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం బుధవారం నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డు ఆవరణలో ఘనంగా జరిగింది. గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, పాణ్యం, ఆత్మకూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా ఎస్పీ సునీల్ షూరాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులు ప్రజలకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ పల్లె పండుగ 1.0, 2.0 ద్వారా, అలాగే కేంద్ర ప్రభుత్వ పీఎం జన్మన్ కార్యక్రమం ద్వారా మనం 2217 రోడ్లని 472 కోట్లతో ఏర్పాటు చేసుకున్నాం. నేషనల్ హైవే ద్వారా 14 వర్క్స్ 137 కోట్లతో తీర్చిదిద్దుకున్నాం. ఆర్టీజీఎస్ డిపార్ట్మెంట్ ద్వారా 3807 వర్క్స్ 165 కోట్లతో ప్రారంభించుకున్నాం. పబ్లిక్ హెల్త్ ద్వారా 21 కోట్ల పనులు చేసుకున్నాం. అలాగే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ జిల్లాలో నీటి వనరుల లభ్యత చాలా ఎక్కువ, 640 వర్క్స్ 111 కోట్లతో మనం తీర్చిదిద్దుకున్నాం. అలాగే నంద్యాల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, డోన్, బేతంచెర్ల, ఆత్మకూరు మున్సిపాలిటీలో దగ్గర 50 కోట్ల వరకు పనులు చేసుకున్నాం. పిఎం సూర్యగారిని ప్రమోట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీని అందరూ కూడా వాళ్ళ ఇంటి పైన, రూఫ్ పైన ఈ సౌర పథకాలు పెట్టి కరెంటుకి బిల్లు కట్టకుండా చూసుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నాం. మన రాష్ట్రంలో అత్యంత పెద్ద సంక్షేమ పథకం పెన్షన్స్. మన జిల్లాలో చూస్తే 2,15,000 మందికి ప్రతి నెల 92 కోట్లు ఇస్తాం. అంటే నెలకి 100 కోట్లు, అంటే సంవత్సరానికి 1,200 కోట్లు, 2 సంవత్సరాలకి 2,400 కోట్లు, అంటే సంవత్సరానికి 1,200 కోట్లు పెన్షన్ గురించి మన ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి అన్న ఆలోచనతో దీపం పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీ ద్వారా 14,25,283 మంది లబ్ధిదారులు లబ్ధి పొందారు. 118 కోట్లు జనాలతో మన దగ్గర స్టేషన్స్ లో వచ్చిన వాళ్ళతో మనం మర్యాదగా మాట్లాడి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ మనం వెంటనే సాల్వ్ కూడా చేసుకోవాలి. సో సీఎం గారు సైడ్ నుంచి ఇచ్చిన ఇది మెయింటైన్ భాగంగా మనం అన్ని చోట కష్టపడి మన సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ మేము పెట్టున్నాము. సీఎం గారు ఈజ్ వెరీ పర్టికులర్ ఆన్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీని మనం మంచిగా వాడుకొని, ఇప్పుడు మనం చూస్తే మన దగ్గర కొత్త చాలా రకాల టెక్నాలజీ మన దగ్గర వచ్చినాయి. మనం ఇప్పుడు డ్రోన్స్ కూడా వాడుతున్నాము. మనం డ్రోన్స్ వాడుకొని డ్రోన్స్ పెట్రోలింగ్ చేసుకొని, డ్రోన్ పెట్రోలింగ్ భాగంగా ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ మేము పెడుతున్నాము. ఎక్కడైనా గ్యాంబ్లింగ్, గాంజా
ప్యాకెట్ ఆడటం ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే దాన్ని కూడా మేము డ్రోన్ పెట్రోలింగ్ భాగంగా దాని మీద యాజ్ పర్ లో వీఆర్ టేకింగ్ స్ట్రిక్టెస్ట్ యాక్షన్. ఇప్పుడు మనం కొత్త టెక్నాలజీ భాగంగా మన దగ్గర ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాస్ ని ఒక ప్లాట్ఫామ్ లో ఇంటిగ్రేట్ చేసుకొని CCTV 360 పేరుతో ఒక కొత్త వెబ్ ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చాను. మరిన్ని కాలంలో విస్తరించి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తితో 2047 కంటే ముందే మనం లక్ష్యాన్ని చేరుకొని మనం మళ్ళీ మన ప్రభుత్వాన్ని తెచ్చుకొని మన గ్రామాలు కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ డెవలప్ చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలని అందరూ ప్రతి కార్యకర్త పనిచేయాలని మనసారా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా అందరూ